హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే నేను థర్స్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది చూపిస్తున్నాను. ఈరోజు అయితే నాకు ఎక్కువ పనులు ఏం లేవు, సో ఈరోజంతా జస్ట్ అలా గడిచిపోయిందనమాట. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవి మా వైపు అయితే కొండ రేక్కాయలు అంటారు, ఇటు సైడ్ అయితే కాశీ రేక్కాయలు అని ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అవి తింటున్నాను అనమాట మార్నింగ్. ఈరోజు ఎలా అయినా సరే టమాటాలు స్కిప్ చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అంటే టమాటాలు యూజ్ చేయకుండా వంట చేద్దాము, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అనమాట, బెండకాయ పులుసు వితౌట్ టమాటాస్ ఎలా చేయాలి అని. సో వాళ్ళు శనగపిండి యూజ్ చేసి చేశారు. సో నేను కూడా ఇక్కడ అలాగే ట్రై చేస్తున్నాను. ఇందులో బెండకాయలు ఉంటాయి అనుకున్నాను, ఈ కవర్లో లేవు. సో మళ్ళీ అది పెట్టేసి వేరే కవర్లో, అంటే వేరే దాంట్లో ఉన్నాయి బెండకాయలు. అవి తీసి క్లీన్ చేసి కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను అసలు నాకు ఏ పనులు లేవన్నమాట, ఏదో జస్ట్ వంట చేసుకున్నాను, రిలాక్స్ అయిపోయాను అంతే. నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే, నేనేం పొద్దున్నే లేచేయలేను. అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తుంటారు కొంతమంది, నాకు అసలు అవ్వదు. నేను లేవలేను అంత మార్నింగ్, నాకు అలవాట్లేదు. నేను 7కి లేదంటే 6:40 ఈ టైమింగ్స్లో లేస్తాను. లేచిన తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. దివి నేను ఇద్దరం కలిసి ఏదో ఒకటి, అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, వాడు ఏది అడిగితే అది. సో నెక్స్ట్ ఇంకా వాడు స్కూల్కి రెడీ అయిపోతూ ఉంటాడు, నేను నా పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దీపారాధన చేసుకుంటాను. దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా ఒక 1 అవర్ ఏం చేస్తానంటే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడమో లేకపోతే ఎడిట్ చేయడమో చేస్తాను. తర్వాత ఇంకా 10 నుంచి వంట స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇకపోతే నిన్న నేను వీడియోలో నా జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను కదా, సో దాన్ని నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. మీరైతే వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో చెన్నైలో రిలయన్స్ కంపెనీ అని చెప్పాను కదా, అది డైరెక్ట్ ప్రాసెస్ అనమాట, థర్డ్ పార్టీకి సంబంధించింది కాదు, వాయిస్ ప్రాసెస్, డొమెస్టిక్ ప్రాసెస్ అనమాట. డొమెస్టిక్ ప్రాసెస్ అంటే మనకి నేషనల్ వైడ్గా, అంటే ఇంటర్నల్ ఇండియా లోపల ఉండే దాన్ని, అంటే ఏదైనా కంపెనీ ఉంటే దాన్ని డొమెస్టిక్ ప్రాసెస్ అంటారు. అది కూడా బీపీఓ సెక్టార్స్ని డొమెస్టిక్ ప్రాసెస్, నాన్ వాయిస్ ఇలా ఉంటాయి. మేము వాయిస్లో జాయిన్ అయ్యాము. సో ఆ తర్వాత అక్కడ ఫార్మాలిటీస్, అంటే చెన్నైకి వెళ్ళిన తర్వాత ఏప్రిల్ 18th వెళ్ళాము. అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మన పిఎఫ్స్, అంటే అక్కడ అన్ని అప్లికేషన్స్ అన్నీ ఫిలప్ చేయాలి. ఆ డే అంతా అదే గడిచిపోయింది అనమాట, 18th అంతా. మళ్ళీ ఒక టెంపరరీ ఐడి అవన్నీ ఇచ్చారు, ఎందుకంటే మనకి ఐడి లేకపోతే కంపెనీ లోపలికి వెళ్ళడానికి అవ్వదు. అది స్వైప్ చేస్తేనే మనం ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగలం, ఎంట్రన్స్ నుంచి, లేదా ఫ్లోర్కి కానీ లేదా ట్రైనింగ్ రూమ్లోకి కానీ ఆ స్వైప్ చేస్తేనే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో టెంపరరీ ఐడీస్ ఇచ్చారనమాట. ఆ తర్వాత 18th ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మేము ఎవరైతే వెళ్ళామో అక్కడ టోటల్గా 80 మెంబర్స్ వెళ్ళాము. అంటే మల్టీ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, నెక్స్ట్ మలయాళం, కన్నడ, ఇలా మల్టీ లాంగ్వేజెస్ అన్నీ అక్కడే చెన్నైలో. ప్లేస్ కూడా చెప్తాను, పాడి అనమాట, అంటే అన్నానగర్ ఈస్ట్లో పార్క్ రోడ్లో ఉండేది ఆఫీసు. అక్కడ మల్టీ లాంగ్వేజెస్, అంటే మల్టీ స్టేట్స్ నుంచి అక్కడ జాబ్ చేయడానికి వచ్చారనమాట, వేరే స్టేట్స్ నుంచి. అలా మొత్తం 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ని 40గా డివైడ్ చేశారు, అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి అనమాట. అప్పుడు మాకు 30 days ట్రైనింగ్ ఉంటుంది. నిజం చెప్తున్నాను, ఆ ట్రైనింగ్లో నేను ఏమీ నేర్చుకోలేదు, నాకు అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. అంటే నాకు అది ఫస్ట్ టైం, అంటే అప్పటిదాకా నాకు తెలీదు. ఫోన్స్కి కస్టమర్ కేర్ ఉంటుంది, దానికి బ్యాలెన్స్, రీఛార్జ్, ఇలా అంతా అనమాట. అది కూడా నేను మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో 30 days ట్రైనింగ్ అనమాట. 30 days మాకు డే షిఫ్ట్ అనమాట, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో అందులో 3 breaks ఉంటాయి. 3 breaks అంటే ఒకటి లంచ్ బ్రేక్, నెక్స్ట్ ఇంకోటి స్నాక్స్ బ్రేక్, ఇంకోటి ఒక 10 minutes ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటుందన్నమాట. అంటే 5 minutes తీసుకోవచ్చు. అలా 30 days ట్రైనింగ్ అయ్యామన్నమాట.
అంటే మాకు స్క్రిప్ట్ ఉంటుంది, రిలయన్స్ స్క్రిప్ట్ మొత్తం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. సిస్టంలో స్క్రిప్ట్ మొత్తం సినారియోస్ మొత్తం ఉంటాయన్నమాట. కస్టమర్ ఏమేమి అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అని ఆ స్క్రిప్ట్లో ఉంటుంది. అదంతా మాకు ఎవరైతే మాకు ట్రైనర్స్ ఉంటారో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కస్టమర్తో ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తారనమాట. అండ్ ఇంకొకటి, ఎలాంటి కస్టమర్స్ మనకి కాల్ చేస్తారు, ఎలా మనం మాట్లాడాలి, ఏ కమ్యూనికేషన్తో వాళ్ళతో మనం మాట్లాడాలి, ఏ లాంగ్వేజ్లో మనం వాళ్ళతో మాట్లాడాలి అనేది క్లియర్గా ఆ 30 days మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో అలా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకంటే 30 days అయిపోయిన తర్వాత మనకి టెస్ట్ ఉంటుందన్నమాట. స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, మాక్ కాల్ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి ఎవరైతే క్వాలిటీ వాళ్ళు ఉంటారో క్వాలిటీ వాళ్ళు మనకి మాకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మనకి అది అర్థమైందా లేదా అనేది. నెక్స్ట్ ఇంకోటి, మనం వెల్కమ్ కాల్, మనము కస్టమర్ మనకు కాల్ చేయగానే మళ్ళీ మనం ఎలా వెల్కమ్ చేసుకోవాలి, ఆ స్క్రిప్ట్ అదంతా నేర్పిస్తారు. సో తెలుగులో ఎలా ఉండేదంటే, నమస్కారం, నా పేరు అనురాధ, రిలయన్స్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, ఇలా వెల్కమ్ కాల్ ఉంటుంది. అంటే ఇలా వాళ్ళని వెల్కమ్ చేసుకోవాలి కస్టమర్ని. ఒకవేళ మనం హోల్డ్లో పెట్టుకోవాల్సి వస్తే మిమ్మల్ని నేను కొన్ని నిమిషాల పాటు హోల్డ్లో ఉంచవచ్చా అని ఫస్ట్ కస్టమర్ని అడగాలి. ఆ తర్వాత కస్టమర్ ఓకే అంటేనే మనం ఆ కాల్ని హోల్డ్లో పెట్టాలి. ఆ తర్వాత కస్టమర్ కాల్ అయిపోయిన తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు, రిలయన్స్ కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు అంటే ఇలా తడబడకుండా నీట్గా చెప్పాలన్నమాట. ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చెప్తున్నాను. నిజంగా నాకు ఆ జాబ్ ఎంత బాగా నచ్చిందంటే, మనకి మూడో ప్రపంచంతో ఇంకా పనే ఉండదు. ఫస్ట్ వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ముందర ఒక సిస్టమ్ ఉంటుంది, పక్కన అవాయా ఉంటుంది. అవాయా అంటే ఫోన్ అనమాట, హెడ్సెట్తో ఉంటుంది. అది మనకి హెడ్సెట్ పెట్టేసుకుంటాం. రోజుకి 180 కాల్స్ పిక్ చేసేవాళ్ళం అనమాట. సో ఆ కాల్స్ ఇంకా అలా గడిచిపోయేదన్నమాట రోజు. సో ట్రైనింగ్ గురించి చెప్తున్నాను కదా, ట్రైనింగ్లో ఏమైందంటే నేను ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. బట్ టెస్ట్ పెడతారని చెప్పాను కదా, టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మాప్ కాల్ నేను ఫెయిల్ అయిపోయాను అనమాట. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను కరెక్ట్గా వెళ్ళలేకపోయాను. ఆ స్క్రిప్ట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేకపోయాను. సో ఆ తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నాకు అక్కడ క్వాలిటీలో స్వర్ణ మేడం, నాకు ఇంకా మేడం పేరు గుర్తుంది, ఆ మేడం పిలిచి ఎందుకు ఇలా అయింది అని అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, నాకు ఇంకొక ముగ్గురికి ఇంకా 1 more ఛాన్స్. అంటే నేను రిక్వెస్ట్ చేశాను ఒక ఛాన్స్ ఇవ్వండి అని. సో నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు నేను కరెక్ట్గా చెప్పగలిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే నన్ను ఫ్లోర్కి పంపించారనమాట. మా అందరితో పాటు ఫ్లోర్కి వెళ్ళాము. సో ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాల్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాట్లాడగలనా లేదా అని చాలా భయం వేసింది, టెన్షన్ వేసింది. సో అలా హెడ్సెట్ పెట్టుకున్నాను. అవాయాలో కాల్ రింగ్ వచ్చింది అనమాట. అంటే కాల్ రింగ్ అవుతుంది. సో నెంబర్ కనిపిస్తుంది అనమాట. ఆ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి. అక్కడ మాకు క్లారిఫై అని ఒక పోర్టల్ ఉంటుంది సిస్టంలో. సో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఆ క్లారిఫైలో కనిపిస్తాయి అన్నమాట. సో అప్పుడు కస్టమర్ ఆ రోజు నా ఫస్ట్ కాల్ నాకు ఇంకా గుర్తుంది. ఏమడిగారంటే నా బ్యాలెన్స్ ఎందుకు కట్ అయింది, చెక్ చేసి చెప్పండి అని అడిగారు. సో అప్పుడు నేను చూశాను అనమాట. ఆయన కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేసుకోన్నారు. సో అందుకని మంత్లీ ఆయనకి 30 rupees కట్ అవుద్ది. సో సార్ ఫస్ట్ మనం ఎలా చెప్పాలంటే ఆ కాల్లో కూడా నా బ్యాలెన్స్ ఎందుకు కట్ అయిందని కస్టమర్ అడిగితే క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి అని చెప్పి అప్పుడు నేను చెక్ చేసి చెప్తాను, మిమ్మల్ని నేను కాసేపు ఒక 2 నిమిషాలు లేదా 1 minute అంటే 1 minuteకి ఎక్స్టెండ్ అవ్వకూడదు, మళ్ళీ హోల్డ్ కూడా 1 నిమిషం పాటు హోల్డ్లో ఉంచొచ్చా అని అడిగిన తర్వాత అప్పుడు చెక్ చేస్తే కాలర్ ట్యూన్ యాక్టివేట్లో ఉందన్నమాట. సో అలా నేను ఆయనకి చెప్పడం జరిగింది ఆ కస్టమర్కి.
సో తెలుగు కాల్స్, ఇంగ్లీష్ కాల్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. తెలుగు కాల్స్ అంటే నేను హ్యాపీగా హ్యాండిల్ చేసేయగలిగేదాన్ని. ఇంగ్లీష్ కాల్స్ అంటే కొంచెం డిఫికల్ట్గా అనిపించేది. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం వచ్చేసేది అనమాట. అందులో ఇంగ్లీష్ కాల్స్ చేసే కస్టమర్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, అరిచేస్తారు అనమాట, భయం వేసేది. ఆ తర్వాత బడ్డింగ్ కూర్చున్నాను. అంటే మనం ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ఎలా కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారో చూసి, వాళ్ళు కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నారు అంటే ట్రైనింగ్లో కూడా నేర్పిస్తారు, బట్ ప్రాక్టికల్గా తెలియాలి కదా. సో అలా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ సీనియర్స్ దగ్గర కూర్చొని విని అలా ఇంగ్లీష్ మొత్తం అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అలా నేను ఆ కస్టమర్ కేర్లో దగ్గర 5 years నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రీపెయిడ్ ప్రాసెస్ చేశాను, పోస్ట్ పెయిడ్ చేశాను, రీఛార్జ్ చేశాను, నెక్స్ట్ బిగ్ టీవీలో వర్క్ చేశాను. ఇలా మమ్మల్ని చేంజ్ చేస్తూ వచ్చారనమాట. ఆ తర్వాత అలా 5 years నేను కంటిన్యూస్గా కస్టమర్ కేర్లో వర్క్ చేశాను. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఆ జాబ్ చాలా నచ్చింది. నేను మిస్ అవుతున్నాను. ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే అంటే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా మాట్లాడేవాళ్ళు అనమాట. నెంబర్ ఆఫ్ కస్టమర్స్. అలా కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడు మేము వర్క్ చేసేవాళ్ళం. మేము నేర్చుకున్నది ఏంటంటే హెల్పింగ్ నేచర్ అనమాట. ఎప్పుడైనా మేము రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇలా అంటే ఇలా ఇవ్వండి చూస్తా అంటే వాళ్ళకి ఏదైనా అర్థం కానప్పుడు ఏదైనా బ్యాలెన్స్ ఎందుకు అక్కడ కూడా అడుగుతుంటారు అనమాట రీఛార్జ్ షాప్లో. ఇలా ఇవ్వండి నేను చూసి చెప్తాను, అలా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. ఎనీవేస్ అదే కాదు, హెల్పింగ్ నేచర్ అయితే వస్తుంది కస్టమర్ కేర్లో పనిచేయడం. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు హెల్ప్ టు ద కస్టమర్ కదా. సో అలా అనమాట. కొంతమంది కస్టమర్స్ ఉంటారు హై రేట్ అంటే తిట్టేస్తారనమాట. వాళ్ళు బ్యాలెన్స్ కట్ అయిపోద్ది. అంటే మీకు గుర్తుందా, అప్పట్లో స్క్రాచ్ కార్డ్స్ ఉండేవి. ఆ స్క్రాచ్ చేయగానే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. పాపం 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇలా 100 రూపీస్ వరకు కూడా కార్డ్స్ ఉండేవి. అవే వాళ్ళు అది ఎంటర్ చేసుకోగానే వెంటనే బ్యాలెన్స్ కట్ అయిపోయేది అనమాట. ఇమీడియట్గా వాళ్ళు కస్టమర్ కేర్కి కాల్ చేసి పిచ్చ తిట్లు అనమాట. అలా తిట్టేవాళ్ళు. ఎందుకు కట్ అయింది ఏంటి అంటే, సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ యాక్టివేట్ చేసుకుంటారు. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే అంటే కాలర్ ట్యూన్స్ కావచ్చు, లేదంటే క్రికెట్ స్కోర్ కావచ్చు, ఇలా ఆస్ట్రాలజీకి సంబంధించిన మెసేజెస్ ఇవన్నీ ఊరికే రావన్నమాట. దే హ్యావ్ టు పే. సో కస్టమర్ కేర్లో అలా ఉంటుంది. ఇంకా చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవే విషయాలు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.